రోజుకు దాదాపు అంత చెత్తను తీసుకుని వచ్చి అదే సెట్ చేసిన తర్వాతనే మీ దగ్గరకి వస్తున్నాము. ఇప్పుడు మాకు సెపరేట్ చేసి ఇవ్వండి. డిఆర్సిసి అంటే డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్. సో అందుకే వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాము కి ఇక్కడికి రండి, వీళ్ళకి శాలరీ ఇస్తున్నాము, ప్లస్ సేఫ్టీ కూడా చూస్తున్నాం. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మేమే ఆటో ఇచ్చాం. అండ్ జనాలతో మాకు బాగా ఎక్కువ టచ్ ఉంటుంది. లైక్ అలా మా చేతిలో కూడా ఉండదు చేయడానికి. కరీంనగర్ ఇస్ థర్డ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్. చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు. మా ఊరు అక్కడ మధ్యప్రదేశ్. పాప ఎప్పుడు ఉంది ఆమె కూడా డాడీ డాడీ అంటది. రేపు వైరల్ అవుతుంది. హాయ్ అందరికీ నమస్తే, ఎట్లున్నారు? ఇలా మనం కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్లో ఎందుకు ఉన్నామంటే మన మున్సిపల్ కమిషనర్ మేడము చాహట్ బాజ్పాయ్ మేడం గారితో ఉన్నాము. వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు ఏం చేస్తారు కరీంనగర్లో, వాళ్ళ వర్క్స్ ఏంటి, మేడం గారితో తిరుక్కుంటా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము ఆ కార్యక్రమాలు మొత్తము. ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా మేడంని అడిగి తెలుసుకుందాం. నేనే కాదు, గంగా కూడా ఉన్నది. సో ఇద్దరం కలిసి కరీంనగర్ మొత్తం తిరుక్కుంటా ఆ పనులన్నీ చూపిస్తాం. జల్దీ రావాలి. ఇంట్లో ఉన్న తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను విడివిడిగా తీసుకురావాలి. చెత్తను విడివిడిగా తెస్తున్నా మీకు థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్త బండి వచ్చింది. జల్దీ రావాలి, జల్దీ రావాలి. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నావు? బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎట్లా వెళ్తాను మరి? పొద్దున నుంచి శానిటేషన్ నడుస్తుంది. ఇది ఒక ఇల్లుకి వచ్చినాము చూడ్డానికి, వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరే వేరే చేస్తున్నారా చేస్తలేరు. ఇదే తడి చెత్త మొత్తం ఈ పొడి చెత్తలో అంతా వస్తుంది, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్. అండ్ ఈ ఇల్లులో ఐ థింక్ వాళ్ళు బుట్టకి ఏమైనా ఉందా, స్టిచింగ్ చేస్తారా, టైలరింగ్. సో ఈ క్లోత్ కూడా తీసుకుంటాము. ఇది సెపరేట్గా మనము సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించచ్చు. సో అందుకే అది సెపరేట్ చేయమని చెప్తున్నాము. కలిసి అంతా ఇస్తే డంప్ యార్డ్కి పోతుంది. ఇది వేరే ఉంటే మనం అంతా యూజ్ చేయొచ్చు. ఇంత చెత్త కూడా వేస్ట్ పోదు. చెత్త అంటే ఒక పెద్ద బిజినెస్ యాక్చువల్లీ. చెట్లకంటే ఇదే చెట్లకి వేసేస్తారా? మీరు ఇంటిలో కూడా కంపోస్ట్ చేస్తున్నారా? డైరెక్ట్ చేస్తారు. పొద్దుగాల అయితే మన మున్సిపల్ కమిషనర్ మేడంతో కరీంనగర్లో కొన్ని విజిట్లు అయితే చేసినాం. ఇంట్లో మాకు అక్కడికైనాక తెలిసింది ఏంటంటే చెత్త 3 రకాలు. ఒకటి తడి చెత్త, రెండోది పొడి చెత్త, మూడోది హానికరమైన చెత్త. తడి చెత్త అంటేనేమో మన ఇంట్లో వెజిటేబుల్స్ కానీ, పండ్లు కానీ, అన్నం కానీ తడి చెత్త అంటారు. పొడి చెత్త అంటేనేమో ప్లాస్టిక్స్, క్లాత్ ఇలాంటివి పొడి చెత్త అంటారు. హానికరమ చెత్త అంటేనేమో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, డైపర్స్ లాంటివి, ఇవి హానికరం చెత్త అంటారు. మేము చూసినంత మాత్రము అక్కడ ఉన్న ఇండ్లు మాత్రము సపరేట్ అయితే వేస్తున్నారు. ఆ మున్సిపల్ నుంచి వచ్చిన వెహికల్ తడి చెత్తకు వేరు, పొడి చెత్తకు వేరు సపరేట్ ఉన్నది. సో వాళ్ళైతే మంచిగా వేస్తున్నారు. ప్రతి ఒక్క బండి మామూలుగా 2 ట్రిప్స్ చేస్తుంది. ఎన్ని బండ్లు ఉంటాయి? మన దగ్గర స్వచ్ఛ ఆటోస్ 90 ఉన్నాయి. మిగతా టోటల్ బండి ట్రాక్టర్స్ మిగతా బండి కలిపి దాదాపు 150 పైన ఉన్నాయి. వాహనం ఉన్నాయి. ట్రాక్టర్స్ ఉన్నాయి దాదాపు 40 దాకా. మిగతా డీసిల్టింగ్ మెషిన్స్ అది అంతా ఉన్నాయి. కానీ స్వచ్ఛ ఆటోస్ 90. చెత్త ఎక్కువ జమ అయ్యేది అపార్ట్మెంట్లో కాబట్టి కరీంనగర్లో ఒక దాదాపు 300 అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో మేము ఒక 2-3 విజిట్ చేసినాము. వాళ్ళకు కూడా తడి చెత్త ఏంది, పొడి చెత్త ఏంది మేడం గారు కూడా అవగాహన చేసిరు. వాళ్ళు కూడా పూర్తి మోతాదులో తడి చెత్తకు సపరేట్, పొడి చెత్తకు సపరేట్ కూడా వేస్తున్నారు. వాళ్ళకు ఒక వారం పాటు అవగాహన కల్పించి వాళ్ళు ఆ చెత్త బండ్లు వేయకపోతే బయట వేస్తే ఒక పెనాల్టీ కూడా ఉంటుంది మేడం గారు కూడా అని చెప్పారు. టోటల్ కరీంనగర్లో మొత్తం 300 అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ వీఆర్ టేకింగ్ ఇట్ అప్. మనము ఇప్పుడు ఒక డిఆర్సిసి స్టార్ట్ చేసినాము హనా. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఉంది, బంద్ అయింది. అక్కడ తడి చెత్త ఏమైనా ఉంటే దానికి కంపోస్టింగ్ చేస్తున్నాము. పొడి చెత్త మొత్తం లైక్ రీసైక్లింగ్ లేకపోతే సెండింగ్ టు సిమెంట్ ఫ్యాక్టరీ. అది నడుస్తుంది. రోజు ఆల్మోస్ట్ 30 to 40 వెహికల్స్ వస్తున్నాయి మనకు. రోజు ఆల్మోస్ట్ 2 tons దాకా వేస్ట్ వస్తుంది. తడి చెత్త పొడి చెత్త 2 tons దాకా వేస్ట్ వస్తుంది.
అది సెట్ చేసిన తర్వాతనే మీ దగ్గరకి వస్తున్నాము, ఇప్పుడు మాకు సెపరేట్ చేసి ఇవ్వండి. 2014 నుంచి ఇట్ ఇస్ రన్నింగ్, స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చేప్పుడు నుంచి అను. సో కంపల్సరీ కానీ మినిమం 3 డబ్బా పెట్టింది. 2 తడి చెత్త, పొడి చెత్త అండ్ ఒక హజార్డస్ వేస్ట్, నాప్కిన్స్, ప్యాడ్స్, ఇది డైపర్స్, మందులు బాటిల్స్, అది ఒక సెపరేట్ హజార్డస్. సో ఇది కంపల్సరీ 3 డబ్బా పెట్టింది. మనం ఎన్ని రోజులు కౌన్సిలింగ్ చేస్తాం మేడం వీళ్ళకి? 1 వీక్ వి విల్ టేక్ అప్ అవేర్నెస్ క్యాంపెయిన్. కానీ యాక్చువల్గా ఇది బాగా సింపుల్ థింగ్ అండ్ అందరికీ తెలుసు. లైక్ వాళ్ళు అన్నారు కదా 8 సంవత్సరం నుంచి నడుస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ న్యూ, ఆల్ ఆఫ్ దెమ్ నో అబౌట్ ఇట్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. దాదాపు మనకు 180 టన్స్ టు 200 టన్స్ దాకా చెత్త జనరేట్ అవుతుంది. కానీ మన సెగ్రిగేషన్ లెవెల్ ఇస్ వెరీ లెస్, లైక్ ఆల్మోస్ట్ నాట్ మోర్ దెన్ 10 టన్స్ ఆఫ్ వేస్ట్ ఈస్ గెటింగ్ సెగ్రిగేటెడ్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాము? ఇదే మనది డిఆర్సిసి షెడ్ అండ్ ఇది కంపోస్టింగ్ యూనిట్. డిఆర్సిసి అంటే డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్. సో మనకు పొడి చెత్త ఏం వస్తుంది దాంట్లో ప్రాసెస్ చేస్తున్నాము, అండ్ తడి చెత్త ఏం వస్తుంది అదే ఇక్కడ పెడుతున్నాము. ఫస్ట్ 10 days దాకా ఇట్లా ఓపెన్లో వేస్తాము. సో ఆరుతుంది అది కొద్దిగా, దాంతో ఉన్న లీచేట్ భూమి లోపలనే పోతుంది. దీనిపైన డీకంపోజర్ వేస్తాము. ఏమైనా చిన్న ప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే అది తీసేస్తున్నాము, అది మన వాళ్ళు మాన్యువల్ గానే తీసేస్తారు. సో ఇది విండ్రోస్ ఫార్మేషన్. సో 10 to 15 days దాకా ఇది అయి కొంచెం డీకంపోజ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనము ఇది షెడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము, అది అక్కడికి. సో దాదాపు మొత్తం 40 days, 1 month 40 days దాకా పడుతుంది ఇది ఎరువు తయారు అవ్వడానికి. ఎరువు అయితే అప్పుడు మట్టి అలాగే అవుతుంది మొత్తం. సో అదే అప్పుడు మన నర్సరీ ఉంది, నర్సరీకి సరిపోతుంది ఇప్పుడు. ఇదే మొత్తం పొడి చెత్త, డ్రై వేస్ట్. సో ఒక బండి ఐ థింక్ వచ్చింది, మనము లోపల పోయి చూస్తే అంటే ఎంత చెత్త వస్తుంది, ఎంత పరిధిలో వస్తుంది అంతా రాసుకుంటారు, మెజర్ చేస్తారు. అమ్మ ఇది బండికి ఎంత వచ్చింది, ఎంత? డివిజన్ 7, బట్ట 10 కిలోలు, ప్లాస్టిక్ 7 కిలో. బాగా తక్కువ ఉంది, ఇంతేం నడవదు. మినిమం 50 కిలో రావాలి. మీరు కరెక్ట్గా సెగ్రిగేట్ చేసి 50 కిలో ఏం పెద్దగా కాదు, మీకు ఇన్కమ్ వస్తుంది కదా. ఎంత చెత్త తీసుకువస్తే ఇది వాళ్ళకి ఇన్కమ్, వీ విల్ నాట్ టేక్ ఎనీథింగ్. సో వాళ్ళకి ఒక లైక్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఇది చెత్త ఇచ్చి అది ఇక్కడ తీసేసుకున్న తర్వాత దాని ఎన్ని కిలోలైనా ఆ రేట్తోనే ఇచ్చేస్తుంది డబ్బులు, వెంటనే అమౌంట్ ఇస్తారు. ఇక్కడ ఇది వెయిట్ చేసి ప్రతి ఒక్క. సో రేట్స్ కూడా బయట ఉన్న దానికంటే ఎక్కువనే ఉన్నాయి, బయట డిస్ప్లే చేసి కూడా ఉన్నాయి రేట్స్. అండ్ దాదాపు టౌన్లో 15 షాప్స్కి అది ఉంటాయి కదా, ఇది స్క్రాప్ డీలర్స్కి సర్వే చేసిన తర్వాత అన్నిటికంటే ఎక్కువ రేట్ వేసినాము ఇక్కడ. సో ఏం వాళ్ళకి నుక్సాన్ కాదు. అండ్ గవర్నమెంట్ డిఆర్సిసితో లాభం ఏంటికి చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా తీసుకుంటారు. మన దగ్గర బేలింగ్ మషిన్ ఉంది, అది కూడా చూద్దాం. దాంట్లో అంత చిన్న ప్లాస్టిక్ కూడా బేలింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపిస్తున్నారు. బయట ఉన్న ప్రైవేట్ డిఆర్సిసి అదే తీసుకోరు. సో అందుకే వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాము కి ఇక్కడికి రండి, ఇక్కడ వస్తే చిన్న కవర్ కూడా ఉంటే తీసుకుంటారు. ఈ షెడ్ సిటీలో ఒకటే ఉందా లేకపోతే? ఇప్పుడు ఈ ఏరియాకి ఒకటే ఉంది, ఇంకా ఒక పెడుతున్నాము మనము. బట్ యాక్చువల్గా ఇప్పుడు మన మాక్సిమం బండి డంప్ యార్డ్కి పోతుంది. సో అందుకే ఇది డంప్ యార్డ్ దారిలో ఉంది. సో వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అయిబట్టి అందరూ ఇక్కడ రావచ్చు. తర్వాత ఏమైనా మిక్స్డ్ వేస్ట్ ఇప్పుడు బికాస్ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది, సో అప్పుడు అక్కడ డంప్ యార్డ్ తీసుకువెళ్తున్నాం. మేము ఇంకా ఒక చోట పెట్టినాము కానీ అక్కడ ఎవరు వస్తలేరు బికాస్ ఇదే వాళ్ళకి కన్వీనియంట్. చూస్తురు కదా ఇదంతా తడి చెత్త. మనము ఫస్ట్ ఇంటికాడ తడి చెత్త వేరు పొడి చెత్త వేరు మన వెహికల్స్ లేతే ఇక్కడికి వచ్చేసరికి తడి చెత్త కాడ తడి చెత్త, పొడి చెత్త కాడ పొడి చెత్త సపరేట్ చేస్తారు. అదే మనం తడి చెత్త పొడి చెత్త వేరుగా ఒకటే దాంట్లో వేస్తే అది డంప్ యార్డ్కి పోతుంది, దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఇట్లా వేస్తే ప్రతి ఒక్కటి రీసైకిల్ చేసి యూజ్ఫుల్ అయితే ఉంటుంది. తడి చెత్త ఒక వారం పాటు ఇట్లా ఆరబెట్టి డికంపోజ్ చేస్తారు, ఎరువుగా మారుస్తారు. వీళ్ళు కూడా ఇంతకు ముందు ఉన్న ర్యాక్ పికర్స్. సో వాళ్ళ మామూలుగా మనకు ఉన్న డంప్ యార్డ్లో పని చేస్తున్నారు. సేఫ్టీ ఏం ఉండదు, స్మెల్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమి ఉండదు. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాము ఇక్కడ పెట్టడం. టోటల్ ఇప్పుడు ఎంతమంది ర్యాక్ పికర్స్ ఉన్నారు ఇక్కడ? 5 members. టోటల్ 5 members ర్యాక్ పికర్స్. దే ఆర్ గెటింగ్ మంత్లీ శాలరీ నౌ. వీళ్ళకి శాలరీ ఇస్తున్నాము, ప్లస్ సేఫ్టీ కూడా చూస్తున్నాం. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరిగింది. ఒక
డిగ్నిటీ ఉంది నా. సో వాళ్ళు ఇక్కడ సెగ్రిగేట్ చేస్తారు. ఇంతకు ముందు మీరు చూసినారు 5-6 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ కట్టెలు. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అది చూద్దాం. ఈ ఏరియాకి మేడం విజిట్ అంటే డైలీ వస్తారా లేకపోతే? నో, నాట్ డైలీ, బట్ వీక్లో ఒకసారితో వస్తాను నేను. ఇక్కడ మన ఇన్ఛార్జ్ ఒక జవాన్ ఉంటారు, ఎన్వైరన్మెంట్ ఇంజనీర్ ఆల్మోస్ట్ డైలీ వస్తారు. ప్లస్ ఐటీసీ వాట్ ఐ టోల్డ్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండర్ దేర్ ప్రాజెక్ట్. సో ఐటీసీ వాళ్ళు ఇక్కడ వస్తారు. ఈ బల్క్ మేడం ఎన్ని టన్నుల దాకా వెళ్తుంది అంటే ఒక 1 month కి మనకి? లైక్ నిన్న మొన్న డైలీ ఇప్పుడు ఎంత టన్ జనరేట్ అవుతుంది మనకు? 1 ton 1000. సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. లైక్ ఇది మాక్సిమం మనము లాస్ట్ 1 month నుంచి ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. సో లాస్ట్ మంత్ 300-400 kgs ఉంది. లాస్ట్ వీకే నేను వచ్చినాను, అప్పుడు 800 kgs ఉంది. సో ఇప్పుడు 1 week లో ప్రోగ్రెస్ ఉంది, కొంచెం 200 kgs పెరిగింది. ఇప్పుడు మనం 10 కిలోల బ్యాగ్ కి ఇంత అవుతుంది. ఆ బ్యాగ్ పెద్ద బ్యాగ్ అలా మనం చూసినాం కదా, 10 కిలోలు పోతే ఆ బ్యాగ్ నిండుతుంది. కానీ అట్లా పంపిస్తే లాభం, ఇట్లా పంపించడం వల్ల లాభం. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గుద్ది, మనకు లేబర్ కూడా తగ్గుద్ది, మనకు క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. మన మున్సిపాలిటీ నుంచి దాదాపు 8 లక్షలు పెట్టి మొన్న మనకు 2 months బ్యాక్ మేడం గారు మనకి బేలింగ్ మిషన్ అనేది ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ ద్వారానే. ఈ షెడ్ కూడా మనకు మున్సిపాలిటీ ద్వారా, ఇక్కడ ఉన్న ప్రతిదీ పవర్ కానీ ఏది అన్ని మున్సిపాలిటీ ద్వారానే. ఇక్కడ మానిటరింగ్ సంబంధించి మాత్రం మనం ఐటీసీ త్రూ అనేది రన్ చేస్తున్నాం. అదే పొడి చెత్తనైతేనేమో మొత్తం సపరేట్ చేసి బేలింగ్ మిషన్లో పెట్టి కంప్రెస్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో పంపిస్తారు. మేము ఫస్ట్ ఏం చేసామంటే ఒక అప్లికేషన్ తీసుకున్నాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో చెత్తను కలెక్షన్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మేమే ఆటో ఇచ్చాం. ఆటో మేమే ఇచ్చేసి వాళ్ళకి ఈఎంఐ కూడా మేమే కడతాం. ఎవ్రీ మంత్ 80,000 ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ మేము పేమెంట్ చేస్తాం మున్సిపల్ నుంచి. ఎస్, సో మేము పేమెంట్ చేస్తాము ఈఎంఐ ఆటోకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర నుంచి డ్రై అండ్ వెట్ వేస్ట్ ప్రాపర్గా సెగ్రిగేషన్ చేసి వెట్ వేస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారు. వెట్ వేస్ట్ కంపోస్టింగ్ అవుతుంది. డ్రై వేస్ట్ ఏదైతుందో రీసైకిల్ కోసం డిఆర్సీకి ఇస్తారు. సో వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్కమ్ డైలీ వచ్చేది 300, 500, 1000 రూపాయలు ఎంత ఉందో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీ హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి 60 రూపీస్ యూజర్ ఫీ కలెక్షన్ చేసుకుంటారు. ఎస్, సో అది వాళ్ళకు జీవనోపాధి. సో ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి వచ్చేసి 400 ఇళ్ళు కవర్ చేస్తారు. సో 400 × 60 రూపాయలు ప్లస్ వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నెలకి వచ్చేసి 50 to మ్యాక్సిమం 30,000 to 50,000 ఆ మధ్యలో ఇన్కమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్. 50,000 ఇన్కమ్ ఉంటుంది. సో ఎంత సెగ్రిగేషన్ చేసుకొని వస్తే వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది. అది సో దీనివల్ల మనకు అన్నంత మేడం అన్నట్టు ఇందాక మోర్ దాన్ 900 ఫ్యామిలీస్ దీని మీదనే బతుకుతున్నాం జీవనోపాధి. ఇప్పుడైతే మనం నగర పురపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ మేడం దగ్గరికి అయితే పోదాం. అసలు మున్సిపల్ కమిషనర్ యొక్క విధులేంది, డైలీ వర్క్స్ ఏందని మేడంతో కూర్చుండి మంచిగా అరుచుకుందాం. కమిషనర్ అంటే లైక్ బాగా డిఫరెంట్ పోస్ట్, కలెక్టర్ నుంచి, కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ నుంచి. అండ్ జనాలతో మాకు బాగా ఎక్కువ టచ్ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్క సివిక్ కమ్యూనిటీ టౌన్ లో ఏమేమి మనం చూస్తామో అదే కార్పొరేషన్ బాధ్యత, కమిషనర్ బాధ్యత. శానిటేషన్, వాటర్ సప్లై, రోడ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంటేషన్, డివైడర్స్ ఉంటాయి, జంక్షన్స్ ఉంటాయి, దానికి మెయింటెనెన్స్. ప్లస్ అన్ని ఏమైనా మీకు టౌన్ లో కనిపిస్తే ఏమైనా రకాలతో కార్పొరేషన్ తో లింక్ అయి ఉంటుంది. పరిశుభ్రత, బిల్డింగ్ పర్మిషన్, ఇల్లు ముంద రోడ్ మీద ఒక కట్టినారు, అది చాలా కంప్లైంట్స్ వస్తాయి. వాళ్ళు సెట్ బ్యాక్ ఫాలో చేయలే, ఇల్లు అట్లా కట్టినారు. సో ఒక టౌన్ ప్లానింగ్ వింగ్ ఉంటుంది, అది ఒక వింగ్. శానిటేషన్ ఒక పెద్ద వింగ్. ప్లస్ మెప్మా కూడా. మెప్మా అంటే ఇది ఏమైనా మనకు మహిళా సమూహం ఉంటాయి కదా, ఎస్హెచ్జి గ్రూప్స్, ఎస్ఎల్ఎఫ్స్, ఏఎల్ఎఫ్స్, టిఎల్ఎఫ్స్, మహిళా సంఘాలు. సో అది కూడా కార్పొరేషన్ కిందనే వస్తుంది. సో ఈ అన్ని శానిటేషన్, వాటర్ సప్లై, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, వాటర్ ట్యాక్స్ కలెక్షన్. సో ఇదే అంతా కమిషనర్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేషన్ బాధ్యత. అంటే రోజువారీ బాధ్యత ఎట్లుంటది మేడం? అంటే మీది అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి పనులు చేస్తూ ఉంటారు?
నార్మలీ కమిషనర్ డే యాక్చువల్గా 5:30కి స్టార్ట్ అవ్వాలి, బికాస్ మన వర్కర్ అప్పుడు అటెండెన్స్ ఉంటుంది పొద్దున 5:30. పొద్దున 5:30. కానీ మామూలుగా నేను ఫీల్డ్ కి 7:30 అట్లా వెళ్తాను. సో మార్నింగ్ లో మెయిన్ రెస్పాన్సిబిలిటీకి వర్కర్స్ అందరూ వచ్చినారా లేరా అటెండెన్స్ చూడడం, వాళ్ళకి చెక్ చేయడం. దెన్ వర్కర్స్ ఏమేం పని చేస్తున్నారు. ఫస్ట్ లైక్ మామూలుగా 7:30కి వెళ్ళినా అది కూడా నా ఒక పాయింట్ ఉంటుంది కి అప్పుడు దాకా ఆల్రెడీ క్లీన్ అయి ఉండాలి కొంచెం మెయిన్ రోడ్. విజువల్ క్లీన్లీనెస్ ఎక్కడ కూడా ఇది కుప్పలు అట్లా కనిపించకూడదు మెయిన్ రోడ్ మీద. దాని తర్వాత మన వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈ రోజు మార్నింగ్ మేము చూసినాము ఫర్ ఎగ్జాంపుల్ తడి చెత్త పొడి చెత్త మీనా మీద అవగాహన, అది ఎంత తీసుకువెళ్తున్నారు, ఎంత చేస్తున్నారు. సో శానిటేషన్ మాక్సిమం ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, సో ఏమైనా విజిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ నుంచి ఏమైనా వర్క్ చేయడం జరిగింది రోడ్ కి, డ్రైనేజ్ కి, సో దానికి క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటుంది. అదే కూడా నేను మార్నింగ్ లోనే ఎక్కువ ప్లాన్ చేస్తాను. కన్ఫర్మ్ మీరు ఫీల్డ్ మీద పోవాల్సింది కంపల్సరీ. లైక్ ఆల్మోస్ట్ ఐ థింక్ 6 days వర్కింగ్ నుంచి మినిమం 5 days తో మార్నింగ్ కంపల్సరీ వెళ్లాల్సింది. దాని తర్వాత 10:30, 11కి ఇక్కడ ఆఫీస్ వచ్చినాక చాలా మంది అప్లికెంట్స్, పెటిషనర్స్ వస్తారు. సో వాళ్ళతో మాట్లాడడం, ఇప్పుడు కౌన్సిల్ టర్మ్ అయిపోయింది. సో లేకపోతే చాలా మంది కార్పొరేటర్స్ వాళ్ళు కూడా వాళ్ళ వార్డ్ కి సమస్యలు తీసుకువస్తారు. అండ్ మామూలుగా లంచ్ తర్వాత నేను మీటింగ్స్ షెడ్యూల్స్ చేస్తాను మా స్టాఫ్ తోనే ఏమైనా ఒక టాపిక్స్ మీద. సో ఇప్పుడు వస్తారు కదా మేడం, అంటే జనాలు వస్తారు కదా, వాళ్ళతో ఎట్లుంటది? అంటే మీ ర్యాప్ అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు, మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, చాలా మా చేతిలో కూడా ఉండదు చేయడానికి. సో వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. కొంతమంది వింటారు, కొంతమంది ఇక్కడ ఏమైనా ఏం అవ్వట్లేదు, ఎప్పుడు కూడా ఇచ్చినాము, దే డోంట్ అండర్స్టాండ్. బట్ మన నుంచి ఎప్పుడు కూడా ఎంత పాసిబుల్ ఉంటే ట్రై చేస్తాము సాల్వ్ చేయడానికి. మేడం మీరు అంటే మన డిస్ట్రిక్ట్ వచ్చి కరీంనగర్కి, సో మీరు వచ్చినాక చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? అంటే ఇక్కడికి నేను వచ్చినాను ఆగస్ట్ మంత్ లో. అప్పుడు నుంచి మనకు మెయిన్ ఒకటి సమస్య నేను ఏం ఇక్కడ నోటీస్ చేసినాను, బికాస్ కరీంనగర్ ఇస్ అ బిగ్ సిటీ, థర్డ్ బిగ్గెస్ట్ ఆఫ్టర్ జిహెచ్ఎంసి అండ్ జిడబ్ల్యూఎంసి. కరీంనగర్ ఇస్ ద థర్డ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్. అని శానిటేషన్ వ్యవస్థ చాలా కొంచెం అస్తవ్యస్తగా ఉంది. మనకు డోర్ టు డోర్ కలెక్షన్ లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, చెత్త బండి రోజు వస్తలేదు. దాని తర్వాత వేస్ట్ సెగ్రిగేషన్ అవ్వట్లేదు. దాని తర్వాత మాక్సిమం అంతా డంప్ యార్డ్ కి పోతుంది. అండ్ డంప్ యార్డ్ కూడా ఒక సమస్య. నైట్ లో స్మోక్ వస్తుంది, ఫైర్ వస్తుంది, చుట్టుపక్కల ఉన్న జనాలతో కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నేను నా తరఫు నుంచి మెయిన్ ఫోకస్ శానిటేషన్ మీదనే పెట్టినాము. మనము ఒక మొత్తం ఐసీ ప్లాన్, శానిటేషన్ ప్లాన్ డివాల్వ్ చేసినాము కి ఎట్లా మనకు ఏమేం స్టెప్ వారీగా వెళ్ళాలి. అది డిఆర్సిసి ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఇంతకు ముందు ఉందే అది శశాంక సార్ ఉన్నప్పుడు, కానీ మధ్యలో బంద్ అయింది. మళ్ళీ అది స్టార్ట్ చేసినాము. ఇప్పుడు రీసెంట్ గా మనకు ఒకటి బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడానికి కూడా ప్లాన్ ఉంది. ఇది తడి చెత్త మీరు మార్నింగ్ లో చూస్తున్నారు, కంపోస్టింగ్ చేస్తున్నారు. సో బయోగ్యాస్ ప్లాంట్ లో బయోగ్యాస్ తయారు చేయొచ్చు దాంతో. సో ఒక స్కూల్ దగ్గర ప్లాన్ చేస్తున్నాము, కలెక్టర్ మేడం కూడా సపోర్ట్ చేస్తుంది దానికి. సో ఆ స్కూల్లో వంట ఏం చేస్తున్నారు, ఆ గ్యాస్ తోనే వంట తయారు చేయొచ్చు. మెయిన్ శానిటేషన్ మీద. దాని తర్వాత అప్పుడు నేను వచ్చిన తర్వాత కొంచెం ఇది సిపెక్ సర్వే స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అయింది. సో ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు మేడం మరి మీరు? ఇంతకు ముందు నేను ఉట్నూరులో ఉంది, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ. అంటే అమ్మ వాళ్ళ అక్కడ నేనా? అమ్మ వాళ్ళ అక్కడ కాదు, ఆదిలాబాద్ అక్కడ ఉంది. అండ్ దాని ముందు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. దాని ముందు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంది, నంద్యాల, కర్నూలు. ఇది తడి చెత్త పొడి చెత్త అన్నారు కదా మేడం. సో ఇట్లా తడి చెత్త పొడి చెత్తగా వేయకపోతే దానివల్ల వచ్చే నష్టాలు ఏముంటాయి మేడం? అంటే డైరెక్ట్ మెయిన్ నష్టం ఇది, మిక్స్ చేసి వస్తే ఏం సమాధానం ఉండదు, అదే డంప్ యార్డ్ కి పోవాల్సింది. మన డంప్ యార్డ్ లో అస్సలే జగలేదు ఇప్పుడు, అంతా అది ఫుల్ అయింది.
ప్లస్ ఎక్కడ కూడా కొత్త చోట జగ తీసుకొని పెట్టడానికి ఉంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు, చెత్త మా దగ్గర తీసుకురాకండి, స్మెల్ వస్తుంది, ఫైర్ వస్తుంది, స్మోక్ వస్తుంది, లీచెట్ వస్తుంది, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ తడి చెత్త పొడి చెత్త వేరే చేసి వస్తే చెత్తనే లేదు. చెత్త ఈ ఒక చిన్న చిన్న ఐటమ్ కూడా మళ్ళీ యూజ్ చేయొచ్చు. సో అదే మన మెయిన్ అజెండాకి జస్ట్ సెపరేట్ చేసి వస్తే అది ఒక చిన్న చెత్త కూడా డంప్యార్డ్కి పోవడానికి అవకాశం రాదు. అంటే మనం ఫీల్డ్కి చెప్తాం కదా మేడం, అంటే ఒక 1 డే చెప్తాము, నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేస్తారంటే సరే వచ్చినప్పుడు చేసేద్దామని ఉంటారు. వాళ్ళకి అంటే చేయరు కదా, వాళ్ళకి ఎన్నిసార్లు అని చెప్తాం, అంటే ఒక వీక్లీ పెట్టుకుంటారా లేకపోతే ఒక 1 month కౌన్సిల్ ఇస్తారా, ఎట్లా ఇస్తారు మేడం? అందుకే మన ప్లాన్ ఇదే కి ఫస్ట్ ఎడ్యుకేట్, అవేర్నెస్ ఇవ్వండి, దాని తర్వాత ఎన్ఫోర్స్ చేయండి. అప్పుడు వినకపోతే 1 week టైం ఇస్తున్నాము. దాని తర్వాత మా బండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చెత్త తీసుకోకండి. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ స్టార్ట్ పుట్టింగ్ ఫైన్ ఆల్సో ఆన్. వీ విల్ హ్యావ్ టు కొంచెం స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయాల్సింది, లేకపోతే అది అంత ఈజీగా కాదు బిహేవియరల్ చేయాలి. కరీంనగర్ టోటల్ మనకి ఎన్ని బండ్లు ఉన్నాయి మేడం, అంటే మున్సిపల్ వెహికల్స్? టోటల్ మనకు 90 దాకా స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయి. టోటల్ బండి 150 పైన ఉన్నాయి మనకు. ఇంకా 35 ట్రాక్టర్స్, మిగతా నాలామన్ మషిన్, ల్యాడర్ ఉంది మనకు. అంతిమయాత్ర వెహికల్స్ లైక్ క్రిమేషన్ కోసం తీసుకోవడానికి ఆల్మోస్ట్ 150 వెహికల్స్. 150. సో మనం అక్కడ చూసినాం కదా మనం కంప్రెస్ చేసేటప్పుడు, సో అది మొత్తం మున్సిపల్ వాళ్ళే ప్రొవైడ్ చేసిళ్ళు అట్లా? బేలింగ్ మషిన్ అది మున్సిపల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. రన్నింగ్ ఇప్పుడు ఐటీసీకి ఇచ్చినాము, వాళ్ళు నడిపిస్తున్నారు. ఒక 1 year టైంలో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది మేడం, అంటే మీరు ఉన్నప్పుడు? యాక్చువల్గా నేను కూడా ఐ వాంట్ టు స్టే ఫర్ సమ్ టైమ్, బికాస్ కొన్ని ఇట్లా ఇది ప్రాజెక్ట్స్ లైక్ శానిటేషన్ ఒకటి మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాము. సో ఇది కొంచెం సస్టైన్ చేయాలి. ఇది సస్టైన్ కాలేకపోతే మళ్ళీ అది అక్కడనే ఫాల్ బ్యాక్ అవుతుంది. సెకండ్ వన్ బిగ్ థింగ్ దట్ కార్పొరేషన్ కోసం ఐ వాంట్ టు డూ ఇస్ రిగార్డింగ్ రెవెన్యూ కలెక్షన్. మనము ఈసారి లైక్ రికార్డ్ హైయెస్ట్ 44 crores కలెక్షన్ చేయడం జరిగింది లాస్ట్ మార్చ్ వరకు. నా కానీ అప్పుడు కలెక్షన్ చేసేటప్పుడు ఫీల్డ్లో పోయేటప్పుడు నేను చాలా ఇది అబ్జర్వ్ చేసినాను కి ట్యాక్స్ కార్పొరేషన్కి తక్కువ ఉంది. కరీంనగర్ ఇంత పెద్ద సైజ్ కార్పొరేషన్, ట్యాక్స్ డిమాండ్ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం అది కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఈ ట్యాక్స్ డిమాండ్ పెంచడానికి. థర్డ్ థింగ్ ఈజ్ చాలా ఇది ఒక జనాల నుంచి వస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాక్స్ పే చేస్తారు వచ్చి మాకు. సో వాటర్ ట్యాక్స్ పే చేయడంలో కొంచెం ఆన్లైన్ లో లేదు సిస్టమ్. ఇప్పుడు కూడా వాళ్ళు రసీద్ ద్వారానే తీసుకుంటారు. అదే ఆన్లైన్ ఒకటి చేయడానికి జనాలకి ప్రాబ్లం ఏం రాదు. ఫోర్త్ థింగ్ ఈజ్ ఇక్కడ చాలా మంచి పార్క్స్ డెవలప్మెంట్ అయింది ఆల్రెడీ. స్మార్ట్ సిటీ భాగంగా ఆల్మోస్ట్ 20 కంటే పైన పార్క్స్ ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. సో అదే బికాస్ ఎక్కడ కూడా పోతే కంపల్సరీ మోర్ దెన్ ఈవినింగ్ లో 200 చిన్న పార్క్ ఉంటే కూడా సాయంత్రం 200 కంటే పైన జనాలు ఉంటారు. బాగా మంచి యూటిలిటీ. సో ఇంకా కొన్ని ఇట్లా గ్రీన్ స్పేసెస్ డెవలప్ చేస్తే జనాలకి అదే అవుతుంది. సో అది కూడా ఇప్పుడు మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఇక్కడ ఏమేమి చేయొచ్చు. మేడం ఇది సొంత ఊరు ఎక్కడ అమ్మ వాళ్ళది? మా ఊరు అక్కడ మధ్యప్రదేశ్, గ్వాలియర్. మన రాష్ట్రం కాదు. మన రాష్ట్రం కాదు. సారుది? సార్ది ఇక్కడ నల్గొండ. మరి మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అయింది మేడం? మనము బ్యాచ్ మేట్స్, సర్వీస్ లో ఒకటే బ్యాచ్ ఉంది. చదువుకునే కాడ ఒకటే చదువు, ఇక చదువు సైతం అయ్యే వరకు పరిచయం అయింది. మరి అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా? మరి ఏమన్నా కట్నం ఇచ్చిర్రా, అటుగా చేసుకుంటేనా? మరి ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకున్నారా? సార్ మీ అంత చదివిండో తక్కువ చదివిండో? మరి ఎక్కువ చదివిండా తక్కువనా? బరాబర్. సార్ ఐఐటి బాంబే నుంచి చేసినారు, నేను కాన్పూర్ నుంచి చేసినాను. మనది ఇద్దరికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఇద్దరు చెరొక కాడ అయితే పాపను చూసుకున్నకు కొంత కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మా బిడ్డలు కనబడపోతేనే అయ్యో ఎటువైరు ఇంకా కనవాలి అంటది కదా. మళ్ళీ ఇక్కడ ఇంత జనాల చుట్టుకు సైతం కొంచెం అది ఉంటుంది. మరి మీకు తెలుగు, మేము తెలుగు వాళ్ళం అవుతుంది. మరి మధ్యప్రదేశం అంటే అలా మాట తెలుగు రాదాళ్ళకు మరి మీకు ఎట్లా వచ్చింది మేడం? ఇక్కడ వచ్చినాక నేర్చుకున్నావు. మరి బాగా మా తీరే మాట్లాడుతున్నావు.
ఇంత కోపం లేదు, నవ్విన ముఖం, మళ్ళీ ఇంతమంది వచ్చిన కానీ అంత సంతోషపెడుతున్నాం అంటే మేము ఒక్కొక్కసారి మేము షో చేసే కాడ మేము చిరాకు కత్తాం. మరి నీకు అట్లా లేదు, మాకు మేమే తిట్టుకుంటాం. నేను చిరాకు చూపిస్తే రేపు వైరల్ అవుతుంది. మాట్లాడితే అయింది అంతే. రోజు మన టౌన్లో వచ్చేసి 150 నుంచి 180 టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. 150 నుంచి 180 టన్నులు అంటే ఒక రోజుకు దాదాపు అంత చెత్తను తీసుకుని వచ్చి మనం జస్ట్ ఇక్కడ వేయడం వల్ల ఏమైతుందంటే ఎండాకాలంలో మన బర్న్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ ఇష్యూస్ వస్తుంది. సో దానివల్ల వాసన వస్తుంది, మనకు పొల్యూషన్ అంతా కూడా అవుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా దెబ్బతింటుంది. సో లోకల్ పీపుల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ పరంగా బాగా సమస్యలు. యా, సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే జస్ట్ మన హౌస్ లెవెల్లో వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా సెగ్రిగేషన్ చేస్తే, అంటే తడి వేరు పొడి వేరు చేస్తే తడి చెత్త అంతా కూడా కంపోస్ట్ చేస్తాం మనము, పొడి చెత్త అంతా కూడా డిఆర్సీసీకి పంపించేసి రీసైక్లింగ్ చేస్తాం. ఎస్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా మనం ప్రాపర్గా జరిగితే ఇక్కడ ఎలాంటి వేస్టేజ్ అనేది రాదు. సో దట్ ఈజ్ మన కాన్సెప్ట్. ఓకే, అదంతా చేస్తే ఇలాంటి పరిమాణం ఉండదు, రాదు, ఇదంతా కూడా ఇక్కడికి రాదు. సో మనం చేయాల్సిన ఏంటంటే జనాలలో అవేర్నెస్ కల్పిస్తున్నాము, చాలా మీటింగ్స్ పెట్టాము, అందరు కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎక్కడ కూడా చెత్త అయితే జనరేట్ అవుతుందో దాన్ని తడి వేరు పొడి వేరు వేసేసి అక్కడనే డిస్పోజ్ చేసేస్తాం. సో ఇక్కడ గుట్టలుగా పేరుకుపోవడానికి అట్లాంటి ఆస్కారం లేకుండా జనాలలో అవేర్నెస్ కల్పిస్తున్నాం. బయోమైనింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే లెగసీ వేస్ట్ అంటారు. లెగసీ వేస్ట్ అంటే కార్పొరేషన్ ఎప్పుడైతే తయారైందో, కార్పొరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పేరుకుపోయినటువంటి చెత్త ఇదంతా. సో దీన్ని మనము ఏదైతే బయోమైనింగ్ చేసి, బయోమైనింగ్ మీన్స్ ఏంటంటే తెలుగులో చెప్పాలంటే జల్లెడబట్టడం. మనం ఎట్లా జల్లెడబడతాం కదా మన ఇంటి దగ్గర అవన్నీ కూడా జల్లెడబట్టినట్టు ఇటు జల్లెడబడతా ఉంటుంది. అది జల్లెడబట్టేసి మట్టి అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ దీంట్లో వచ్చేటువంటి ఇంకా చెత్త ఉంటుంది, ఏదైతే ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ సపరేట్ అవుతుంది, తర్వాత మట్టి అంతా కూడా సపరేట్ అవుతుంది. ఈ మట్టిని వచ్చేసి మనం ఏం చేస్తామంటే లోకల్గా ఉన్నటువంటి లో లయింగ్ ఏరియాస్, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటర్ ఉన్నదో అక్కడ మనం నింపేస్తాం. మళ్ళీ వచ్చేటువంటి ఏదైతే ఆర్డీఎఫ్ ఉంటుందో, సో దాన్ని ఆర్డీఎఫ్ అంటారు ప్లాస్టిక్ ని, అదంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి పంపిస్తాం. సో సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఆర్డీఎఫ్ అంతా కూడా బర్న్ చేసి దాని నుంచి సిమెంట్ తయారీకి ఉపయోగిస్తారు. సో అంతకంటే ముందు మీరు అక్కడ చూడొచ్చు, ఇదంతా శాలివాహన పవర్ ప్లాంట్ ఉండే ఇక్కడ. చెత్త నుంచి కూడా విద్యుత్ తయారీ కేంద్రం ఉండే మన దగ్గర ఇక్కడ శుక్లాంపల్లిలో. సో అది ప్రస్తుతానికి ఏంటంటే షట్ డౌన్ లో ఉంది, అది పనిచేయట్లేదు. అదొకవేళ పనిచేసి ఉంటే ఇదంతా గుట్ట కూడా పేరుకుపోయేది. చూసిరు కదా, ఇదంతా మన చెత్తను సపరేట్ చేయకపోతే ఇట్లా డంప్ యార్డ్కి వస్తుంది. ఇట్లా డంప్ యార్డ్ల గుట్టల్లాగా పేర్చుకపోయి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఈ వాసన, ఈ పొల్యూషన్ వల్ల. మనం కూడా ఆలోచనతో ముందడిగేసి తడి చెత్త పొడి చెత్తను సపరేట్ చేద్దాం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం.